ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్‌ననేది ఇదిగోండి ఫస్ట్ వరకు మనం ఇలా ట్రాన్స్‌పోర్ట్ తాడు ద్వారా మనం పైకి ఎక్కించడం జరిగింది. అది మ్యాన్ పవర్ ఎల్‌జీ షోరూమ్‌లో. ఇది లెగ్ అనమాట అడ్జస్టబుల్‌ది. మనం ఫ్రిడ్జ్ హైట్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి అది ఇచ్చారనమాట. మనం థ్రెడ్ మోడల్ అంటే రొటేటింగ్ మోడల్ ఉంది. ఇదంతా బాడీ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. రస్ట్ పట్టకుండా కోటింగ్ అనేది బ్యాక్ సైడ్ స్ట్రాంగ్‌గా చాలా బాగా ఇచ్చాడు. బాడీ బిల్డ్ క్వాలిటీ అయితే బానే ఉంది. నేను ఫస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ తీసుకుంటాడు బ్యాక్ సైడ్ ఈ గ్రీన్‌వి ఉన్నాయి కదా! గ్రీన్‌వి రిమూవ్ చేయాలేమో అనుకోని డౌట్ పడ్డాను. నేను అందుకే ఇద్దరు ముగ్గురు కనుక్కున్నాక అవి అలాగ ఉంచేసాను. అది మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ తీసుకున్నాను డైరెక్ట్‌గా ఆన్ చేసినాను ఇలా డిజిటల్ డిస్‌ప్లే వస్తుంది. అది అలా ఉంచేస్తే సరిపోతుంది. కస్టమర్ కేరోళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మిగతాదంతా. దానివల్ల మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఓవరాల్‌గా ఫ్రిడ్జ్ లుక్ అయితే ఇలాగ ఉంటది. చాలా బావుంది. ప్రీషియస్‌గా ఉంటది. తర్వాతొచ్చేసి ఇగోండి ఐస్ ట్రే ఉంది కదా! ఐస్ ట్రే ఏంటంటే మనం రైట్‌కి, లెఫ్ట్‌కి మనం మూవ్ చేస్తే అందులో ఉన్న ఐస్ అనేది కింద ట్రేలోనే ఒలుగుతుంది. ఇప్పుడు ఆ కింద ట్రేని ఇలా మూవ్ చేసి మనం ఐస్ తీసుకోవచ్చు. తర్వాత మీకు కింద పైన చూసారా బటన్ టైప్ ఉంది. అది వచ్చేసి మనం కస్టమర్ కేర్‌తో కాంటాక్ట్ అయినప్పుడు దీన్ని ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే డయాగ్నోస్ చేసి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. రిపేర్ కూడా వస్తారనమాట దాన్ని బట్టి. ఇది ఏంటంటే వెజిటబుల్ ట్రే, ఫ్రూట్ ట్రే కూడాను. తర్వాత మనకిక్కడ 1, 2, 3, 4 ఇచ్చారు. ఫోరోదిగోండి మూవబుల్ ట్రే ఇచ్చారు. తర్వాత సైడ్ డోర్‌లోని చూడండి పైన స్మాల్ వన్ ఇచ్చారు. తర్వాత 2 లీటర్ బాటిల్‌కి లాస్ట్‌లో 1 లీటర్ బాటిల్ సరిపోయేటట్టు స్పేస్ ఇచ్చారు. ఇది కూడా చాలా బావుంది. లైటింగ్ ఒకటి మాత్రం కింద డోర్‌కి ఉంటుంది. పై డోర్‌కి ఉంది. ఇది సైడ్ డోర్ కూలింగ్. ఇది బాడీ కూలింగ్ ద్వారా ఏంటంటే ఫ్రిడ్జ్ ఎర్లీగా కూల్ అవుతుందనమాట. ఇదొకటి ప్లస్ పాయింట్ మనకి. తర్వాత ఈ యాప్ అనేది ఎల్‌జీది ఉంటది కదా! ఈ యాప్ అనేది మనం ప్లే స్టోర్‌లోంచి థింక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తది. మనం ఫ్రిడ్జ్‌ని తీసుకున్నాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత పెయిర్ చేసుకోవాలనమాట. ఫ్రిడ్జ్‌ది కూడా మనం ప్లగ్ ఇన్ చేసా లేదా అని అది అడుగుతుంది. ప్లగ్ ఇన్ చేసాం కాబట్టి మనం ఓకే చేస్తాము. ఓకే చేసిన తర్వాత దాని డీటెయిల్స్ అన్నీ వస్తుంది. మన స్కానర్ అడుగుతది కదా! ఫ్రిడ్జ్ మీద సెంటర్‌లోని డిజిటల్ డిస్‌ప్లే పక్కన స్కానర్ ఉంటుంది కదా! ఆ స్కానర్‌ని మనం స్కాన్ చేయగానే డైరెక్ట్ కనెక్ట్ అవుతుందనమాట. చూడండి చూపించినట్టు స్కాన్ చేసాం కదా! స్కాన్ చేసిన తర్వాత మనం వీటిల్లోని ఏంటంటే డిజిటల్ డిస్‌ప్లే ఇన్నా, ఔటా లేకపోతే ఎక్కడుందని అది అడుగుతది. దాన్ని లాస్ట్ వన్ మనం డిజిటల్‌ది కాబట్టి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసి పెయిర్ కొట్టగానే పెయిర్ అయిపోయింది. అంతే. చూసారు కదా! ఇక 100% అయిన తర్వాత డైరెక్ట్ పెయిర్ అవుతుందనమాట. వెయిట్ చేసిన తర్వాత ఓకే మనం కొట్టినంటే మనకి ఇక కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ కంప్లీట్‌గా కనెక్ట్ అయిన తర్వాత ఆల్రెడీ అగైన్ మనకి ఐటెమ్ అనేది ఫ్రిడ్జ్ అనేది యాడ్ అయిపోయింది. తర్వాత మనం ఈ యాప్ ద్వారా కూడా ఏంటంటే మొత్తం కంప్లీట్‌గా ఫ్రిడ్జ్‌ననేది మనం మొబైల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌ని కనెక్ట్ చేసాం కదా! తర్వాత దీన్ని ఎలాగా మనం ఆపరేట్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఇలాగ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌ది సెట్ పాయింట్ మనం ఇలాగ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌ది. ఇప్పుడు సెట్ పాయింట్ మైనస్ ఆర్ ప్లస్‌లని మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం. అలాగే ఫ్రీజర్‌ది కూడా సెట్ పాయింట్ అనేది మనం ఇక్కడే ఆపరేట్ చేసుకోవచ్చనమాట. 2 కూడాను. మనకి ఏంటంటే మాక్సిమం ఫ్రిడ్జ్‌కి 4 డిగ్రీస్, ఫ్రీజర్‌కి 18 డిగ్రీస్ ఉంటే మామూలుగా బెస్ట్ అనమాట. రెగ్యులర్‌గా మీడియంలో ఉన్నట్టు. లేదు మన టెంపరేచర్‌లనేవి మనకి సమ్మర్‌లో గాని, వింటర్‌లో గాని మనకి అడ్జస్టబుల్‌గా మనం మార్చుకోవచ్చనమాట. ఇప్పుడు నేను ఎక్స్‌ప్రెస్ ఫ్రీజ్ ఉంది కదా! అది చేస్తున్నాను. ఎక్స్‌ప్రెస్ ఫ్రీజ్ అంటే ఏంటంటే, ఫ్రిడ్జ్ అనేది కొద్దిగా ఎర్లీగా, ఫాస్ట్‌గా కూలింగ్ అవ్వడానికి చూసారు కదా! అది నేను బటన్ ఓపెన్ చేయగానే యాప్‌లోను, ఫ్రిడ్జ్‌లో కూడా అది ఆన్ అయింది. ఇప్పుడు యాప్‌లో ఆఫ్ చేస్తాను కదా! మీకు ఫ్రిడ్జ్‌లో చూపిస్తాను. కానీ ఆ ఫ్రిడ్జ్‌లో కూడా సేమ్ మనకి దాని తాలూకుది ఆగిపోతుంది చూడండి. ఫ్రిడ్జ్ సైడ్ చూపిస్తాను మీకిప్పుడు. చూసారు కదా! అక్కడ ఎక్స్‌ప్రెస్ ఫ్రీజ్ ఆప్షన్ అనేది ఆగిపోయింది. తర్వాతేంటంటే లైటింగ్ ఉంటది కదా! ఫ్రిడ్జ్‌లోది. అది స్లోగా మనం ఇది గాని ఆన్ చేసామనుకోండి సెంటర్ వన్ యాంటీ బ్లేజ్ అని అది మనం ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, స్లోగా లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు మనం మామూలుగా అది ఆన్ చేయకుండా ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే లైటింగ్ అనేది ఎక్కువగా ఆన్ అవుతుంది.
ఇప్పుడు కన్వర్టబుల్ మోడ్ ఆన్ చేశాను కదా యాప్‌లోను. పైన 4 డిగ్రీస్ ఉంది కదా ఫ్రిడ్జ్ సెట్ పాయింట్. మనకేంటంటే ఫ్రీజర్‌ది -డిగ్రీలో ఉన్నది కూడా చూసారా ప్లస్‌లోకొచ్చింది. మనది ఫ్రిడ్జ్ సెట్ పాయింట్ 4 డిగ్రీస్ ఉంది కదా! ఫ్రీజర్‌ది కూడా 4 డిగ్రీస్. ఇప్పుడు ఇది ఆఫ్ చేశాను కదా! ఆఫ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే కన్వర్షన్ నుంచి మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్‌లోకొచ్చింది. చూసారు కదా! టెంపరేచర్ 4 డిగ్రీస్ ఫ్రిడ్జ్ వచ్చింది. -18 డిగ్రీస్ ముందు సెట్ పాయింట్ ఏదైతే ఉందో అది యాజ్ టీజ్‌గాను మనకి ఫ్రిడ్జ్‌కొచ్చింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే లైటింగ్ చూసారు కదా! ఒకేసారి ఎక్కువ లైటింగ్ వచ్చింది. తర్వాత మనం యాప్‌లోను యాంటీ గ్లేడ్ ఆప్షన్ అనేది ఉంది కదా! ఆ ఆప్షన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతదంటే మనకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే తక్కువ లైటింగ్ వస్తుంది చూసారు కదా! అలా గ్రాడ్యుయల్‌గా లైటింగ్ ఇంక్రీజ్ అవుతది. మనకు ఆప్షను కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు ఒకేసారి ఇంత ముందులా లైటింగ్ కావాలనుకుంటే మనం అక్కడ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది యాప్‌లోను. తర్వాత మనకి కంప్లీట్‌గా ఫ్రిడ్జ్ అంతా వర్క్ ఇన్‌స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత పైనున్న ఈ కవర్ ఉంది కదా! సేఫ్టీ కవర్ లాగా పెట్టింది. అది మొత్తం ఫ్రిడ్జ్ టాపు, బాటమ్ డోర్‌లకి ఉంటది. అది రిమూవ్ చేసుకుంటే మనకు కంప్లీట్‌గా షైనింగ్ ఏదైతే ఉందో అదొస్తుంది. ఫ్రెండ్స్ ఎల్‌జీ థింక్ యాప్ అనేది మనకు వర్కింగ్ చేయాలంటే మన మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటాడే హాట్‌స్పాట్, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. మనకి ఇంటర్నెట్ ఉందనుకోండి దాని హాట్‌స్పాట్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదంటే మన ఇంట్లో స్టాండ్ బైలో ఉన్న మొబైల్‌ది హాట్‌స్పాట్ కనెక్ట్ చేసైనా మనం ఆపరేట్ చేయగలం. ఎందుకంటే యాప్ ఉన్న మొబైల్ నెట్ ద్వారా సేమ్ మనం ఆపరేట్ అనేది చేయలేము. ఓకే ఫ్రెండ్స్. నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను కాబట్టి నేను వాళ్ళు వచ్చేలోపే మొత్తం అన్నీ కూడా నేను సెటప్ చేసుకొని యూట్యూబ్‌లో చూసి నేను అంతా క్లియర్‌గా చేసుకున్నాను. మీకు కూడా ఈ వీడియో సహాయపడుతుందని నేను చేశాను. అదే ఆన్‌లైన్ బుక్ చేసుకున్నాం అనుకోండి కంప్లీట్‌గా ఆళ్ళొచ్చే వరకు వెయిట్ చేసి వాళ్ళు డెమో అయిన తర్వాత మనం ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవాలి. అదే ఆఫ్‌లైన్‌లో అనుకోండి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మనమే ఓన్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. థాంక్ యూ. ఓకే. కిందానికి లైట్ ఉంటుంది. ఓకే. ఇది ఐస్ ట్యూబ్స్ కావాలంటే ఓకే. పెట్టానులెండి ఆల్రెడీ. పడేసుకొని చూసుకోండి. ఓకే. పై బటన్ పై దానికి సంబంధించింది, కింద బటన్ కింద దానికి సంబంధించింది. ఓకే. 23 అంటే పై దానికి ఎక్కువ కూలింగ్, 15 అంటే తక్కువ కూలింగ్. ఓకే. ఇది మీడియం. ఓకే. కింద దానికి 1 అంటే ఎక్కువ, అవునవును. ఓకే. 7 అంటే తక్కువ. ఓకే. 3లో పెట్టుకొని సరిపోద్దా? ఇలా మీడియం 3 and 4 పర్లేదు. ఇప్పుడు కన్వర్టబుల్కి వెళ్ళాలి పైది నొక్కారనుకోండి మొత్తం ఫ్రిడ్జ్ కింద మారిపోతుంది. అయిపోయింది. ఓకే. ఇక్కడ లైట్ వెలిగిందంటే నెక్స్ట్ తీయాలంటే అదే బటన్ తీసేసండి. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్లోకి వెళ్ళాలంటే కింద బటన్ నొక్కండి. ఓకే. ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ అవుతుంది కిందదే. ఓకేనండి. అంటే ఎర్లీ కూల్ అవుతుంది. ఓకే. తీసేయాలన్నా సేమ్ బటన్ 3 seconds ఓకే. అంతే. ఇంట్లో వైఫై ఉందా? వైఫై ఆల్రెడీ కనెక్ట్ చేశానండి. కనెక్ట్ చేసుకున్నారా? ఐడియా ఉంది. అంతే. ఓకే. ఇంకేం లేదు.